ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య పరిచయ నిమిత్తం మనం అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి అన్నాడు. ఇర్మియా అంటాడు, ఆయన మాటలు నా నోట ఉంచాడు అనే మాట ఇర్మియా మాట్లాడతాడు. ఈ సమయంలో మనం కూడా ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మా కొరకు ప్రేమించి ఈ లోకానికి వచ్చి తండ్రి మా కొరకు ప్రాణమే పెట్టారయ్యా. దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ దినం మీరు లేచిన దినమని అయ్యా ప్రపంచం అంతా కూడా ఈరోజు నేను స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. అందులో మేము కూడా మీ సన్నిధిలో సార్వత్రిక సంఘముగా నిన్ను ఆరాధిస్తున్నాం నాయన. మీకు వందనాలు. ఉదయకాలం తీసుకొచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, వారి హృదయాలను తాకటి నాయన. వాక్యం మీది ప్రజలు నీ వారు, మీరు మాట్లాడి ఆయన పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. అనేక సంవత్సరాల నుంచి మనం ఈస్టర్, గుడ్ ఫ్రైడే రెండు చేస్తూనే వచ్చాము. ఈ సంవత్సరం కూడా దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి ఒకసారి మనందరం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో తెలిసి కూడా ప్రార్థన చేసింది, అయ్యా గత సంవత్సరం ఈ దినాల్లో మేము ఈస్టర్లో మీ సన్నిధిలో ఈ విధంగా ఆరాధన చేయలేదు. వాస్తవం గత సంవత్సరం ఈ రోజులు లాక్డౌన్గా ఉండిపోయిన సంవత్సరం అంతా కూడా ఇవే కేసులు పోయినసారి కూడా. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ దినం మనం ఆరాధన చేయడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే కరోనా టైంలో మన సంఘాన్ని మన గత సంవత్సరం కాపాడిన దేవుడు ఈ సంవత్సరం కూడా ప్రభు మనల్ని కాపాడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి దేవదూత చెప్పిన మాట నమ్మకపోవడం. ఈరోజు అంశం ఏంటి చెప్పండి? దేవదూత చెప్పిన మాట చెప్పినా నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? కొద్ది మాటలు నేను చూసుకుందాం. యేసు ప్రభు జన్మలో దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. చెప్పండి. యేసు ప్రభు యొక్క జన్మించినప్పుడు కూడా దేవదూతలు వచ్చి ఆయన వర్తమానం చెప్పారు. ఎవరు చెప్పారు? గాబ్రియల్ దూత వచ్చి యేసు ప్రభు యొక్క వర్తమానం చెప్పింది. అలాగే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా దేవదూతలే వర్తమానం చెప్పారు. అలాగే యేసు ప్రభు వెళుతున్నప్పుడు కూడా దేవదూతలే ఆయన మరలా ఈ భూమి మీదకి వస్తాడని వర్తమానం కూడా చెప్పారు. అయితే మొదటిగా యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆ దేవదూత చెప్పినప్పుడు మరియమ్మ నమ్మింది. ఎవరు నమ్మారు చెప్పండి? మరియమ్మ నమ్మింది. నమ్మిందా లేదా? అలాగే యోసేపు కూడా కలలో మాట్లాడినప్పుడు దేవదూత నమ్మింది. అలాగే గొర్రెలు కాపుర్లు కాస్తున్న వారు కూడా దేవదూత చెప్పినప్పుడు నమ్మారు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయనను వెంబడించిన వారే అనేకులు నమ్మలేదు. ఆయన తిరిగి లేచాడు, మేము చూసామయ్యా అని స్త్రీలు సాక్ష్యం ఇస్తున్నా, స్త్రీలు యేసు ప్రభు అని గొప్ప భాగ్యం ఏంటిదంటే స్త్రీలు చెప్పవలసింది ఏంటంటే యేసు ప్రభు వారు శిలువ మరణం వరకు ఆయన దగ్గరే ఉన్నారు. చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా యేసుని చూసింది కూడా స్త్రీలే. ఆయన ప్రకటించింది కూడా మొదటగా ఎవరు? ధైర్యవంతులు కాదు. ఎవరు చెప్పండి? స్త్రీలే యేసు ప్రభు వారిని ప్రకటించారు. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న స్త్రీలందరూ యేసును ప్రకటించుదుముగాక. హల్లెలూయా. ఆ రోజు యేసును స్త్రీలే ప్రకటించారు. యేసును పరిచయం చేసింది, ఆయన తిరిగి లేచాడని చెప్పింది కూడా స్త్రీలే. ఈరోజు మన సంఘంలో కూడా ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి యేసును ఒక్కొక్కరు ప్రకటించుదురుగాక. హల్లెలూయా. అలాగే స్త్రీలు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు? ఆయనతో ఉన్న శిష్యులు, ఆయనను వెంబడించిన శిష్యులు రాత్రి కాలం పగలంతా కూడా తమ ఇంటిని మొత్తం వదిలేసి యేసు ప్రభువే సమస్తమని వెంబడించిన శిష్యులే ఎవరు నమ్మలేదు చెప్పండి? ఆయన అనేక 3 సార్లు చెప్పాడు యేసు ప్రభు వారు చనిపోయి మరలా నేనేం చేస్తాను, తిరిగి లేస్తానని ఆయన శిష్యులకే ఎక్కువగా చెప్పాడు. అయినా ఎవరు నమ్మలేదు చెప్పండి? శిష్యులే నమ్మలేదు. శిష్యులే నమ్మకపోవడం, యేసు ప్రభు ఆ స్త్రీలు మాత్రం దేవదూత చెప్పిన వెంటనే నమ్మారు. యేసు ప్రభు చూసింది కూడా స్త్రీలే. అయితే మొదటగా దేవుడు చెప్పిన ఆ నమ్మని ఆది కాండంలో మనం చూద్దాం ఒకసారి రండి. ఆ అపనమ్మకం అనేది ఈ యేసు ప్రభు పునరుత్థానం స్టార్ట్ అవ్వలేదు. అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది మొదట్లోనే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఆది కాండం 3వ అధ్యాయం ఒకసారి రండి. మొదటి వచనం చూడండి. యెహోవా సర్పము యుక్తిగలదై
అంటే ఏంటిది? దేవుడు చెప్పిన మాటకు ఇది నిజమా? ఎవరు చెప్పారు మాట? తినొద్దని పండు తినొద్దని దేవుడు చెప్పాడా అంటే నిజమా? అంటే దేవుడు సృష్టి కలగజేసిన ఈ సృష్టి మీదనే అపనమ్మకాన్ని కలగజేసిన వాడు ఒకడు ఉన్నాడా లేడా? అక్కడ ఎవరు అపనమ్మకాన్ని కలగజేశాడు? దేవుడు చెప్పిన ఏ మాట ఇది చెప్పాడు? ఏ మాట? మీరు తిన్న దినమున నిశ్చయముగా చనిపోతారు అని దేవుడు చెప్తే ఆ మాటను వీడేం చేస్తున్నాడు? ఇది నిజం అంటే ఏంటి? ఆయన సృష్టి మీదనే, ఆయన కలగజేసిన సృష్టి మీదను ఈ సర్పాన్ని కూడా ఎవరు కలగజేస్తారు చెప్పండి? దేవుడే కలగజేస్తాడు. ఇప్పుడు చూడండి, భూజంతువులలో సర్పము, ఇక్కడ చూడు మంచి మాట, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో, అంటే జంతువులు కూడా ఈ సర్పాన్ని కూడా ఎవరు కలగజేసినట్టు? దేవుడే కలగజేస్తాడు. అయితే ఇప్పుడు వాడే వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? అవ్వముతో. అంటే అంతకుముందు ఎవరు పరిచయం? ఇద్దరు, ఆదాము, అవ్వ, దేవుడు. ఈ ముగ్గురే ఆ ఏదెను తోటలో. వీడు పరిచయం లేనోడు. ఏ రోజు కూడా ఈమెతో మాట్లాడినట్టు కానీ ఆదాముతో మాట్లాడినట్టు కానీ లేదు. కానీ ఈ ముగ్గురే ఏదెను తోటలో మనం చూస్తే చాలా సంతోషం, ఆనందం, ఆ నెమ్మది, ఆ సమాధానం అన్ని కూడా ప్రభువుతో అనుభవించిన రోజులవి. కానీ ఇప్పుడు ఆయన కలగజేసిన సృష్టి మీదనే ఏం కలగజేశాడు చెప్పండి? ఇప్పుడు ఆయన చెప్పిన ఆ పండు మీద ఏం చెప్పాడు? అనుమానం అనే పెట్టేస్తాడు. ఏం పెట్టేస్తాడు చెప్పండి? ఈరోజు దేవుని వాక్యము ఎంత చెప్పినా తొందరగా నమ్మలేదు ప్రజలు. కానీ సాతాను కూడా చెప్పాడు అనుకోండి, వాడి మాట తొందరగా అబద్ధాన్ని నమ్ముతారా నిజాన్ని నమ్ముతారు? ఎక్కువ మంది చెప్పండి. ఈ వారంలో నేను ఒకటి చూశాను, న్యూస్లో చదివితే ఒక ఆమె వాళ్ళ భర్తకు వాళ్ళ బంధువుల కోరుకో తాగుడు పోపిద్దామని ఆన్లైన్లో బుక్ చేసిందంట. ఆన్లైన్లో బుక్ చేస్తే ఆన్లైన్లో బుక్ అయినా వాడు చెప్పాడు నేను ఏంది ఆ వైన్ షాప్ అతనే అని చెప్పాడంట. సరే నమ్మి ఏం చేస్తానంటే మీరు అకౌంట్లో డబ్బులు వేయండి మేడం, నేను పంపిస్తాను మీ ఇంటికి అన్నాడంట. అలాగా చెప్పి దాదాపు 1,00,000-2 లక్షలు కాల్ చేశాడంట. చివరికి తెలిసింది ఏమో మోసపోయిందని. ఎక్కడ బుక్ చేసింది చెప్పండి? ఆన్లైన్లో బుక్ చేసింది. వాళ్ళు సంతోషపరచాలని ఏం చేసింది చెప్పండి? ఆన్లైన్లో బుక్ చేస్తే ఉన్న డబ్బు అంతా పోగొట్టుకొని ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, ఆ మాట ఆన్లైన్లో చెప్పిన మాట ఏమైంది? నమ్మిందా లేదా? అలాగే ఇక్కడ చూడండి, సాతాను చెప్పిన మాటకు పరిచయం ఉన్నవాడా? ఏమన్నా అంతకుముందు కూడా ఏమైనా పరిచయం ఉన్నవాడా? తెలిసినవాడు. ఇప్పుడు మనం ఎవరు నమ్ముతాం ఎక్కువ చెప్పండి? కాస్త పరిచయం ఉన్న వాళ్ళు అయితేనే. ఈరోజు పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కువ మోసం చేసేవాళ్ళ రోజుల్లో ఉన్నారు లేదా? లోకంలో ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళు మోసం చేసేవాళ్ళు లేరంటారా? పరిచయం ఉన్న వాళ్ళు కూడా స్త్రీలు మోసం చేసేవాళ్ళు ఎంతో మంది స్త్రీలు పాడైపోయిన లోకంలో మనం ఉంటున్నాం. అయితే దేవుని మాటపైనే అపనమ్మకాన్ని కలగజేశాడు. దేవుని సృష్టిని దాడి చేశాడు ఎవరంటే? శత్రువు. అలాగే మనం చూస్తే దేవుని మాటపై అపనమ్మకం కలగజేసింది కాకుండా చూడండి, ఇక్కడ అవిశ్వాసాన్ని ఎవరు కలగజేశారు చెప్పండి? ఎవరు కలగజేశారు? సాతాను. అంటే దేవుడు చెప్పాడా లేదా? ఆదాముకు చెప్పాడు, అవ్వకు చెప్పాడు, ఇద్దరికి చెప్పాడు. కానీ ఇద్దరికి అవ్వకి అపనమ్మకాన్ని కలగజేశాడు. అవిశ్వాసాన్ని ఒక విత్తనం వేశాడు. ఈ రోజుల్లో కూడా దేవుని పిల్లలుగా ఉంటున్న మన పైన కూడా ఈ దేవుడు కలగజేస్తాడా? నీకు లేఖనాల్లో చూపిస్తాను. దేవుడు చెప్పిన దేవదూతలు అన్నాను కదా, ఆ దేవదూతల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తా చూడండి. యేసు ప్రభు వారు పునరుత్థానుడు అయ్యాక, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాక ముందు ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? స్త్రీలు. ఎవరు చెప్పారు చెప్పండి? దేవదూతలు. యేసు ప్రభు పునరుత్థానుడు అని ఎవరు చెప్పారు చెప్పండి? స్త్రీలు కాదు, దేవదూతలు చెప్పారు. లూకాసు సువార్త ఒకసారి రండి. లూకాసు సువార్త ఒకసారి రండి అందరూ. 24వ అధ్యాయం 5వ వచనం. దాని ముందు వచనం చూడమ్మా, 4వ వచనం. ఒక ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద ఈలో అంటే దేవదూతలు. ఎవరు చెప్పండి? దేవదూతలు. ఒక సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని ఎవరు చూడడానికి వచ్చారు? ఫస్ట్ గా ఎవరు ఎక్కువ వచ్చారు చెప్పండి? స్త్రీలే. మొదటగా యేసుప్రభు శిలువను యేసుప్రభు తిరిగి లేచిన సమయంలో స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలకు ఎవరు చెప్తున్నారు వర్తమానము? దేవదూతలు చెప్తున్నారు. అయితే వీరు నమ్మారు. వీరు నమ్మి ఎవరు చెప్పమంటే అక్కడ ఒక మాట చెప్తారు చూడండి, 10వ వచనం.
అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, అగో ఎవరు చెప్తున్నారు? ఎవరు నమ్మారు? దేవతలు చెప్తే స్త్రీలు నమ్మారు. నమ్మి ఎవరు చెప్పమంటున్నారు? అపోస్తులకు చెప్పమా. మగ్దలేని మరియయు, యోహన్నయు, మరియయు వారితో కూడున్న ఇద్దరు స్త్రీలను వెర్రి మాటలుగా కనబడేను. ఎవరు మాటలు నమ్మలేదని చెప్పండి? ఎవరు వీళ్ళు? దేవుని ఎరగని వారా? యేసుతో ఎక్కువ సమయం గడిపిన వారు వీళ్ళు. యేసుతో రాత్రింబగలు ఉన్నవారు. యేసు ప్రభు ద్వారా అనేక అద్భుతాలు, సూచక్రియలు చూసిన వారు. అంతకంటే ఎక్కువ సూచక్రియలు ఎవరు చూసారు చెప్పండి? స్త్రీల కంటే ఎక్కువగా సూచక్రియలు చూసిన వాళ్ళు వీళ్ళే. ఎక్కువగా రాత్రి అంతా సమయం గడిపిన వాళ్ళు కూడా వీరే. ఎక్కువగా అద్భుతాలు ఆ సముద్రంలో కావచ్చు, దెయ్యాలు కావచ్చు, రోగాలు కావచ్చు, చనిపోయిన వారిని కూడా లేపబడినప్పుడు 3 శిష్యులను కూడా తీసుకొని వెళ్తాడు యేసు ప్రభు వారు. అంటే చనిపోయిన వారిని కూడా యేసు ప్రభు లేపబడినప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరు నమ్మలేదు చెప్పండి? శిష్యులే నమ్మలేదు. అంటే నా వర్తమానం ఏంటంటే, దేవదూతలు చెప్పినా నమ్మని శిష్యులు. ఏం వర్తమానం చెప్పారు? ఆయన లేచాడు. ఆయన లేచంటే మొదటగా నమ్మనంలో ఎవరు చెప్పండి? శిష్యులే. కానీ నిజంగా నా యేసయ్య ప్రేమ ఎంతో గొప్పదంటే, ఆ స్త్రీలు చెప్పినప్పుడు ఆ స్త్రీలు ఇక్కడ ఉంది కానీ మార్కు సువార్తకు ఒకసారి అండి, అద్భుతమైన మాట ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఆ స్త్రీలకు చెప్పినప్పుడు 7వ వచనం 8వ వచనం చూడండి. 7వ వచనం, మీరు వెళ్ళి మీకంటే ముందుగా గలిలయకు వెలుచున్నాడు, అగో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ ఆయన మీరు చూతురని. అగో ఆయన ఆ మాట తీసుకో, ఆయన శిష్యులతోనూ. ఎవరితో చెప్పాలంట? అయ్యగారు ఎలా అంటాడు? మన పేతురు అయ్యగారు పెద్ద ఆయన అయినప్పటికీ, యేసయ్యను వెంబడించిన ఎక్కువ యేసు ప్రభుతో మాట్లాడినప్పటికీ ఆయన ఎవరో అన్నాడా లేదా? ప్రభు ఎవరిని ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకు ప్రస్తావన చేస్తున్నాడు? యేసు ప్రభుకు దూరం అయిపోయిన వాడు, యేసు ప్రభును ఎవరో నాకు తెలియదు అన్నవాడు, అయినా దూరం అయిపోయిన వ్యక్తిని కూడా యేసయ్య నోట దూరమైన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ముందు ఎవరు చెప్పమంటున్నాడు? శిష్యుల పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా ఎవరైతే దేవుని నన్ను ఎరగరు అన్నారో ఆయన పేరుని ప్రస్తావన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారు ప్రస్తావన చేస్తున్నాడు. ఆ మాట చూడండి. మాట ఇక్కడ దేవుడు ఏమని చెప్పండి? ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. ఆయన అంతకుముందుకు ఏం చేశాడు? ఆయన ఎవరో ముమ్మారు కూడా బొంకినవాడు. అంటే దేవుడు ఎవరో, ఆయనతో ఉన్నవాడే ఆయన ఎవరో తెలియని చెప్పిన వాడిని యేసు ప్రభు ఇక్కడ దేవతలు చెప్తున్నారు. ముందుగా ఎవరి పేరు ప్రస్తావన చేశారు చెప్పండి? పేతురుని. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, దూరం అయిపోయిన వ్యక్తిని, దేవునితో ఉన్న సహవాసం దూరం అయిపోయిన వ్యక్తిని దేవుడు కలవరిస్తున్నాడు. వారికి ప్రేమ, ఆయన ప్రేమకు దూరం అయిపోయినా, వాళ్ళు అబద్ధాలు ఆడినా, దేవునితో సంబంధం దూరం అయిపోయినప్పటికీ, వాళ్ళు దేవునికి దూరం అయిపోయిన ప్రజలైనప్పటికీ కూడా యేసయ్య ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. అవునా కదా? పేతురు ఎలా దూరం అయిపోయలేదా? దేవునితో సహవాసం దూరం అయ్యడలేదా? దేవుని ప్రేమకు దూరం అయ్యడలేదా? దూరం అయిపోయిన వ్యక్తి కూడా ప్రస్తావన ఎవరి పేరు తీసుకొచ్చాడు? ఆ శిష్యులు ఎవరి పేరు అని చెప్పాడా? శిష్యులు ఏం అబద్ధాలు ఆడలేదు. ఎవరు ఆడాడు? మన పెద్దయ్య గారు ఆడాడు. పెద్దయ్య గారు ఎవరు? పేతురు. అలాంటి పేతురుని ప్రస్తావన చేస్తున్నాడు. పేతురు దూరంగా వెంబడించాడంట. ఎప్పుడైతే మనం తప్పు చేశామో ఎవరికి దూరం అవుతామంటే దేవునితో సహవాసం దూరం అవుద్ది. ఎప్పుడైతే మనం పొరపాటు చేస్తామో, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఆదాము పాపం చేసినప్పుడు ఎవరికి దూరం అయిపోయింది చెప్పండి? దేవునికి దూరం అయిపోయింది. దేవునితో సహవాసం దూరం అయిపోయింది. దేవునితో ఉన్న సంబంధం దూరం అయిపోయింది. దేవునితో ఉన్న ఆ దేవుని దగ్గర రావడానికి కూడా వారికి ఎందుకు ప్రజలు దేవునికి దగ్గర రాదు చెప్పన్నా? పాపము దేవునికి దూరం చేస్తుంది. అవిధేయత దేవునికి దూరం చేస్తుంది. తప్పు చేసిన వారు దేవునికి దూరం అయిపోతారు. దూరం అయిపోయిన మనిషి యొద్దకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎవరి యొద్దకు వచ్చాడు చెప్పండి? నువ్వు ఎన్నోసార్లు దేవునికి దూరమైనా, ఎన్నోసార్లు ప్రభుకు దూరమైనా, ఎన్నోసార్లు దేవుని విడిచిపెడుతున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది దీనికి అర్థం. హల్లెలూయా. ఎన్నోసార్లు నువ్వు దూరమై దేవుని దుఃఖ పెట్టి కొన్ని పొరపాట్లు పడుతున్నా, ఇక్కడ పేతురుని ఎలాగైతే ప్రస్తావన తీసుకొచ్చాడు యేసు ప్రభు వారు, అలాగే నిన్ను కూడా ఈరోజు మాట్లాడుతున్న మాట, ఎన్నోసార్లు ప్రభుకు నువ్వు దూరం అయిపోయామో, దేవుని ప్రేమకు దూరం అయిపోయామో, దేవునితో సహవాసానికి దూరం అయిపోయామో, ఈ పునరుత్థాన దినం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతుంది చెప్పండి? ఆయన ప్రేమ నిన్ను దర్శిస్తున్న సమయం ఇది. ఆయన కనికరము నీ యొద్దకు నువ్వు దూరం అయిపోయినా, నీ మనసులో దేవునికి దూరం అయిపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఈ పునరుత్థాన దినము ప్రభు ప్రకటిస్తున్న దినం ఇది. హల్లెలూయా.
హల్లెలూయా. పేతురు చూడండి, పేతురు ప్రస్తావన తీసుకొని వచ్చాడు యేసు ప్రభు వారు. ఇందుకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఎన్నిసార్లు అపనమ్మకాన్ని చూపించారో మీకు చూపిస్తాను. ఎన్నో దినాలు భక్తిగాను ఒక కుటుంబం ఉంది బైబిల్లో. ఎంతో భక్తిగాను, నిరపరాధులుగాను, పరిశుద్ధులుగాను, న్యాయవంతులుగాను, దేవుని దృష్టికి ఎంతో యాజకత్వం చేసిన వారు, చాలా ప్రార్థన పరులు, ఎంతో దేవుని నమ్మకస్తులు, ఎంతో ప్రార్థన పరులు, ఎంతో విరిగి నలిగిన హృదయంతో ఎన్నోసార్లు ప్రభు దగ్గర ప్రార్థించిన ఆ కుటుంబం ఎన్నోసార్లు ప్రభు దగ్గర, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నిందలు ఉన్నాయ్యా, అవమానాలను భరించలేకపోతున్నాం అని ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఆ కుటుంబానికి లేక లేక అనేక సంవత్సరాలకి ప్రభు ఆ ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన పైన కూడా ఆయన చేసిన ప్రార్థన జవాబిస్తారంటే నమ్మలేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ప్రవక్తనే, యాజకుడే, దేవుని సేవకుడు అయినప్పటికీ కూడా దేవదూత చెప్పిన మాటకు నమ్మలేకపోయాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. ఎంతో ప్రార్థన పరుడు, నమ్మకస్తుడు, అలాగే భక్తి కలిగిన వాడు. దేవుడు చెప్పిన మాటకు, దేవత చెప్పినంటే ఎవరు చెప్పారు అంతకుముందు? ఆయన దేవతకి దేవుడే కదా వర్తమానం ఇచ్చింది. గాబ్రియేలుకు వర్తమానం ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. ఆ వర్తమానం తీసుకొచ్చి జకర్యాకు చెబితే ఆయన నమ్మలేదు. చూడండి 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రభుదూత ధూప సమయం ప్రజలందరూ చదవమా. అదే ప్రభుదూత ఎక్కడికి వస్తాడు చెప్పన్నా? దేవదూత ఎక్కడికి వస్తాడు? యేసయ్య చెప్పన్నా. ఎక్కడైతే ధూపం ఉండదో, ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఎక్కడైతే దేవునితో సహవాసం ఉండదో వారిని దేవుడు దర్శిస్తాడు. ఈ దినం నేను దర్శించేస్తానంటే, దేవుడు నీకు సమీపించాలంటే ధూప వేదిక ఉండాలి. ప్రార్థన జీవితం ఉన్న వారికే యేసయ్య దగ్గరగా వస్తున్నాడు. వారి జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన దేవుడి పునరుత్థాన దినం నాడు వాక్యం సెలవిస్తుంది. వారికి అసాధ్యం, వారు నమ్మలేదు. ఆయన మాట నమ్మారు. ఎవరు? జకర్యా. ధూపవేదిక కుడివైపు నిలిచి తొందరపడి భయపడిన వాడాయను. జకర్యా, భయపడకుము, అమ్మ 19 వచ్చి చూడరా. దూత, నేను దేవుని సముఖంలో దేవునికి దగ్గరగా ఉన్న దూత నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడితినని, నా మాటలు వాటి కాలమున నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు. అర్థమైందా? దేవదూత ఒక వర్తమానం తీసుకొచ్చింది. ఒక విరిగిపోయిన కుటుంబం, కన్నీళ్లతో ఉన్న కుటుంబం, అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన కుటుంబం ఎందుకు నమ్మలేదంటే వాళ్ళు ఎవరు చెప్పండి? చాలా ముసలితనం అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది చెప్పండి? వాళ్ళకి వయసు అయిపోయింది, ఇంకా గర్భఫలం ఏమి లేదు, ఇంకా పుట్టని అసలు అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది, కానీ ఆ ప్రార్థన జవాబు వచ్చిన వెంటనే ఎవరు నమ్మలేదు చెప్పండి? జకర్యా నమ్మలేదు. అంటే దేవదూత చెప్పిన వర్తమానం ఎవరు నమ్మలేదు చెప్పండి? నమ్మలేదు. అంటే ప్రార్థన చేస్తున్న వ్యక్తిలో కూడా ఏం కనబడుతుంది? మనకి ఏం కనబడుతుంది? అవిశ్వాసం, అపనమ్మకం. నీకు ఒక మాట ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఈ అధ్యాయంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు. ఈ అధ్యాయంలో ఎన్నో దినాలు నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు, కార్యం జరగకపోవచ్చు, కానీ ఒక దినం ప్రభు దానికి జవాబు ఇస్తాడు. ఆ జవాబు నీకు అసాధ్యముగా ఉండొచ్చు, కానీ నా దేవునికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. జకర్యా నమ్మాడా? ఇతను యాజకుడు కాదా? ప్రార్థన పరుడు కాదా? నీతిమంతుడు కాదా? దేవుని దృష్టి కంటే వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారంట. వీళ్ళు వాక్యం చెప్తుంది నీతిమంతుల ప్రార్థన ఎప్పుడు ఆయన చెవులు ఉంటాయని వాక్యం చెప్తుంది. అలాంటి ప్రార్థనే చాలా సంవత్సరాలు ఆలస్యమైంది. ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎక్కువ వయసు, ఎక్కువ సమయం పట్టేసింది. కానీ నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. ప్రార్థన ఆలకించే వారిలో కూడా, ప్రార్థన చేస్తున్న వారిలో కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే అవిశ్వాసం, అపనమ్మకం కనబడుతుంది. అవునా కదా? నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా చెప్తామా? ఈరోజు నీ జీవితంలో ఎన్నో రోజులు ఎంతో కృంగుదల, ఎంతో నిరాశ, కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాని పరిస్థితులు ఉంటే నా ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రార్థన ఆలకించేవాడు. నువ్వు నమ్మితే ఆ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసే వారికి సమీపముగా ఉండే దేవుడు ఆయన. ఎక్కడున్నాడు? మనం 11వ వచనం చూస్తే దేవదూత ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ప్రార్థనతో ఏంది? ప్రభుదూత ధూపవేదిక ఎక్కడికి వచ్చాడు చెప్పండి?
దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరునుగాక అన్నాడు. ఈ భక్తులు ఎప్పుడు చెప్పండి, నాకు యేసుప్రభు రాలేదు, ఇంకా పాత నిబంధన భక్తులే వీళ్ళు. ఎవరు చెప్పండి? జకర్యా, ఎలిజబెత్, వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? పాత నిబంధన భక్తులే. ఇంకా యేసయ్య ఇంకా అప్పటికి రాలేదు, ఇంకా పుట్టలేదు. కాబట్టి అప్పుడు ఇంకా ధర్మశాస్త్ర కాలమే నడుస్తుంది. ఇంకా అంటే ఆ సమయంలో ధూపవేదిక, ధూపము దేవుని సన్నిధికి చేరాలా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే దేవాలయం అంతా కూడా ధూపముతో నింపబడిన వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే ధూపం వేయబడితో, ఎక్కడైతే ప్రార్థన అధికంగా, ధూపం అంటే ఇప్పుడు చిన్నగా చేసిన ధూపం అంతా నిండిద్దా చెప్పండి? ధూపం నిండదు. ఎక్కువ సమయం ప్రభుతో ఎవరైతే గడుపుతారో వారి ప్రార్థన ఆలకించే దేవుడు అయి ఉంటున్నాడు. మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అంటే ప్రార్థన చేసే వారిలో ఒకటి చూద్దాము. ఇందులో మనం చూసాం, అపనమ్మకం ఎక్కడ స్టార్ట్ అయింది? దేవుని వాక్యం మీద అనేక సార్లు నీకు అనుమానం ఎందుకు వస్తుంది? అపనమ్మకం ఎందుకు వస్తుంది? అవిశ్వాసం ఎందుకు వస్తుంది? ఎందుకు నా జీవితంలో దేవుడు కార్యాలు చేయటంటే స్టార్ట్ అయింది ఆరంభంలోనే. ఎవరిలో స్టార్ట్ అయింది? ఆరంభం అమల్లోనే స్టార్ట్ అయింది. అవునా కదా? దేవుని వాక్యం మీద అపనమ్మకం వస్తుంది. లోకంలో వాటి మీద నమ్ముతున్నాం, అనేక విషయాలు నమ్ముతున్నాం. కానీ దేవుని మాట మీదే అపనమ్మకం వస్తుంది. దేవుడు చెప్పిన వాక్యం మీద నా అపనమ్మకం వస్తుంది. దేవుడు చేస్తాడో లేదో, నా జీవితాల కార్యాలు చేస్తాడో లేదో, నా బ్రతుకులో, నా దుఃఖ స్థితిలో దేవుడు చేస్తాడో లేదో నా అపనమ్మకం మనం లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రార్థన చేసే వారిలో కూడా ఏం కనబడుతుంది? ఇంకా యేసు ప్రభుతో దగ్గర సహవాసం కలిగిన అలా ఎవరు చెప్పండి? శిష్యులు ఇలాంటి నాలో అనుకుంటారా? వాళ్ళు దయ్యాలు వెళ్ళకొట్టిన వారు, రోగాలు బాగు చేసిన వారు, స్వస్థతలు కలగజేసిన వారు, అద్భుతాలు చేసిన యేసు ప్రభు వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు దయ్యాల మీద, రోగాల మీద అధికారం, అపోస్తలులకు అధికారం ఇచ్చి పంపాడు. కళ్ళారు వాళ్ళు చూసి, ప్రభువా నీ నామములో దయ్యాలు కొడుతున్నాయ్యా అని చెప్పిన వారు వాళ్ళు. అలాంటి వారు కూడా యేసయ్య చెప్పిన మాట మీద ఏం లేదు, ఏ నమ్మకం లేదు. పాత నిబంధన మనకు చెప్తుంది. ఒక మాట లేఖనం మీకు చూపిస్తుంది చూడండి. పాత నిబంధనలోనే యేసు ప్రభు తిరిగి లేస్తాడు అని చెప్పబడి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. యేసు ప్రభు చంపబడతాడు, యేసు ప్రభు నలగొట్టబడతాడు, యేసు ప్రభు వారు సాతాను యొక్క తలను చెదగలుగుతాడు పునరుత్థాన దినమునని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. 3:15 చదవండి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరమును కలగజేస్తాను. ఆ తల మీద అది అంటే ఎవరు? స్త్రీ సంతానం. ఎవరు సంతానం చెప్పండి? స్త్రీ సంతానం. దేని కొడుతుందంట? తల. అంటే సాతాను గారి తలను యేసు ప్రభు ఆ స్త్రీ సంతానంలో చేసిన, మరియమ్మ సంతానంలో చేసిన ఎవరు? యేసు ప్రభు వచ్చాడు కదా. సాతాను పునరుత్థాన దినమందు సాతాను తాకని చెరగదొక్కాడు యేసు ప్రభు వారు. వాడు తాకని ఏం చేశాడు? అది వాగ్దానం, ప్రవచనంగా యేసు దేవుడు చెప్తున్న లేఖనం అది. వాడి తలను చెరగదొరుకుతున్నాడు. అక్కడ ఇక్కడ చూడండి, మాట చూడండి. అది నీ తలను తల కొట్టును, నీవు దాన్ని. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క మరణం, ఆ మరణము అలాగే తిరిగి లేస్తాడు. యేసు ప్రభు శరీరం అంతా కూడా గాయపరచబడుతుంది. సాతానుడు యేసు ప్రభు గాయపరచబడి ఇక్కడ మన ప్రవచనంగా కనబడుతుంది. ఆయన గాయపరచబడతాడు. ఆయన లేచి సాతాను తలను చెదగదొరుకుతాడని ఈ 15వ వచనంలో మరియమ్మ గురించి ప్రవచనం చెప్పబడు. స్త్రీ సంతానం నుంచి పాపం వచ్చింది, స్త్రీ సంతానం నుంచి యేసు ప్రభు లోకానికి వచ్చి ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు అని ఎవరు చెప్తున్నాడు చెప్పండి? సాతాను చెప్తున్నాడు. మీకు ఒక మాట చెప్తా. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఇద్దరితో మాట్లాడాడు. ఆదాముతో మొదటగా మాట్లాడాడు, అవ్వతో మాట్లాడాడు. వీటితో ఏమన్నా మాట్లాడా? ఎవరితోటి? వాడు ఎలాంటి దేవునికి తెలుసా తెలీదా? ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వకముందే వారికి క్షమించాలని చూసినవాడు ఎవరు చెప్పాలి? మన దేవుడు. ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా నువ్వు పండు తిన్నావు అని అడిగినప్పుడే చూడండి 9వ వచనం లేవంటే చూడండి. 12వ వచనం చూడరా. 11వ వచనం. అందుకు ఆయన నీవు దిగంబరివని తెలిపిన వాడెవడు? అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ మాట చెప్తుంది. ఎందుకంటే ఆదాము తప్పు చేశాడు, పాపాన్ని ఒప్పుకుంటాడేమని. తన తప్పును ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు చెప్పండి? అప్పుడు అక్కడైనా పశ్చాత్తాపడతాడేమో, తన తప్పును ఒప్పుకుంటాడేమో, తన పొరపాటును ఒప్పుకుంటాడేమని ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకుంటాడని ఆ మాటను రేస్ చేశాడు. ఏ మాట? నువ్వు చెప్పిన పండు నువ్వు తిన్నావా అని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? అయ్య గారికి మర్చిపోయాడా? ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇంకోటి చెప్పాలన్నా, అయ్య గారు ఊరి మీద నేరం చెప్పాలన్నా. ఒకటి, నువ్వు దేవుడా నువ్వు నాకు ఈ అమ్మాయిని ఇచ్చి చాలా తప్పు పని చేసావు. నువ్వు ఎవరిచ్చారు? అసలు తప్పును పట్టుకుని ఎవరు చెప్పాలి? మనుషులు ఎక్కువ తప్పు పట్టుకుంటారు. దేవుని చెప్పాలన్నా దేవుని తిడతారు ఎక్కువగా, ఆడవాళ్ళు మగవాళ్ళు అయినా ఎక్కువగా. ఈమె ఊరిని తిడుతుంది ముందు. అసలు నువ్వు
ఈయన ఎవరు తిడుతుంది చెప్పండి? ఆదాము ఎవరు తిడుతున్నాడు? అవని అంటున్నాడా లేదా? నువ్వు నాకు ఇచ్చినా అంటే ముందు తప్పు చేసింది ఎవరు? ఆమె కాదు, ఆమె కంటే ముందు నువ్వు చేశావు. ఎవరు అంటున్నాడు? ముందు ఆదాము అంటున్నాడా లేదా? రెండోది అవ ఏమంటుంది? అవయం తక్కువనా? అవ దగ్గరికి వచ్చాడు, ఆ సర్పంతో వచ్చి చూడండి. అంటే దేవుని మీద నేరం మోపుతున్నాడు ఆదాము. రెండవది చేసుకున్న భార్య మీద కూడా నేరం మోపుతున్నాడు. కానీ అంటే మీరిద్దరు తప్పు చేశారు, నేనేం తప్పు చేయలేదని. ఎవరు? దేవుడు తప్పు చేసిన అంటున్నాడు, అలాగే అవ్వ తప్పు చేసింది, నేనే తప్పు, నాలో ఏ తప్పు లేదు, కారణం నువ్వే దానికి అని ఎవరిని అంటున్నాడు? ఆదాము దేవుని అంటున్నాడు. రెండోది ఆ స్త్రీని చూడండి. స్త్రీ ఆ వృక్ష ఫలం కొని నాకు ఏమంటున్నా చెప్పండి? తింటినని ఎవరి మీద మోపుతుంది చెప్పండి? సర్పం మీద. అంటే ఆ సర్పాన్ని కలగజేసింది ఎవరు? అంటే నువ్వు ఆ సర్పాన్ని కలగజేపితే ఆ సర్పం నువ్వు మోసం చేసేది కాదు కదా, ఆ సర్పాన్ని కలగజేసింది నువ్వు తప్పు చేసావు. రెండవది ఏమంటుంది? ఈమె కూడా సర్పం మోసం చేసి, అంటే ఈమె తప్పు ఏమైనా ఒప్పుకుంటుందా? ఈరోజు మనుషుల తప్పులు నువ్వు తప్పు చేసినట్టు ఎవరు ఇష్టపడరు తెలుసా మీకు? నువ్వు పాపం చేసినట్టు ఎవరికి ఇష్టం లేదు. మేము దేవుడు ఆశ్రమిస్తున్నట్టే చాలా ఇష్టం అందరికి, కానీ నీ తప్పును గద్దిస్తున్నప్పుడు ఎవరు కూడా ఇష్టపడరు. ఉదాహరణకి బైబిల్లో కొత్త నిబంధనలు మనం చూస్తే ఎవరు ఈయన పేరు చెప్పండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావని డైరెక్ట్ గా గద్దించాడు. ఎలా గద్దించాడు? ఏం చేశాడు? డైరెక్ట్ గద్దించడం వల్ల ఏం చేశాడు? చెరసాలు వేశాడు. ఇంకేం వేశాడు? ప్రాణమే తీశాడు. అంటే సేవకు డైరెక్ట్ చెప్పడం వల్ల ఏమొచ్చింది ఆయనకి? ఆయన ఎవరు? బాప్తిస్మం యోహాను ఎలాంటి వాడు? యేసయ్యకే బాప్తిస్మం ఇచ్చిన వాడు, పరిశుద్ధుడు, భక్తి కలిగిన వాడు, ప్రార్థన పరుడు. కానీ ఇంకా అటువంటి యోహాన్ని డైరెక్ట్ గా తన పాపాన్ని గుర్తు చేస్తే, తన తప్పులు గుర్తు చేస్తే ఏం చేశాడు? జైలుకి అప్పచెప్పాడు. ఎవరిని? యోహాను. తర్వాత ఎక్కడికి అప్పచెప్పాడు? మరణానికి అప్పచెప్పాడు. ఈరోజు మన జీవితాల్లో తప్పును తప్పుగా చెప్తే ఎవరు కూడా ఇష్టపడతలేరు. తప్పును, పాపాన్ని మన ఈ రోజుల్లో ఎంతో మంది యవనస్తులు పెళ్లి చేసుకున్నారు. 1 సంవత్సరం అవుతుందో లేదో, ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 1 సంవత్సరం అవుతుంది, ఏమకంటే ఇంకొక ఆమె కనబడుతుంది. ఒక అవ్వ అయిపోయింది, రెండో అవ్వ కూడా కనబడుతుంది ఆకర్షణగా. ఆ అవ్వ కనబడుతుంది. ఇప్పుడు మొదట అవ్వ ఏం చేశారు వీళ్ళు? అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ ఆకర్షణ మొదట అవ్వను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, రెండో అవ్వ కూడా రెడీ అయిపోయే కదా ఈ మీద ప్రేమలు పోతున్నాయి, అక్రమ సంబంధాలు వచ్చి చంపుకుంటున్నారు కూడా ఈ రోజులు అయ్యే లోకంలో జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అక్రమ సంబంధం ఏం చేసింది వాడిని చెప్పండి? ఏం చెప్పింది చెప్పండి? ఒక స్నేహితుడంట తన ఇంటికి ఎప్పుడు పిలుస్తూ ఉంటే, ఆ స్నేహితుడు ఇంట్లో నా స్నేహితుడు కదా అని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అతనికి ఉద్యోగం, ఆ భార్య ఉద్యోగం, అతనికి తెలిసిన వ్యక్తి కదా అని ఉద్యోగం ఇప్పిస్తే ఆ భార్యతోనే పాపం చేయడం మొదలు పెట్టాడంట. ఎవరు? ఆ స్నేహితుడు. చివరిగా ఆమెతో పాపం చేయడం వల్ల ఈ భర్త చూడడం వల్ల ఒకరోజు పట్టుకొని భయంకరంగా ఆయన చంపుతాడు. ఎవరు చెప్పండి? ఏమో ఆయనతో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాగానే ఒక రూమ్లో పట్టుకొని ఈ భర్త ఆయన చంపుతాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఇలాగా లోకంలో అక్రమ సంబంధాలు ఎన్నో నాశనానికి తీసుకుని వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, యోహాను కూడా తన పాపాన్ని చూపించినప్పుడు, తన తప్పును చూపించినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ప్రవక్త ఏమైపోయాడు? అంటే ఇప్పుడు మన దృష్టిలో మంచివాడు కదైనా యోహాను? తప్పులు చెప్పకూడదు, ఆశీర్వాదం దేవుడు దీవించును కాక, దేవుడిని అభివృద్ధి చేయదు కాక అంటే ఎంతైనా స్తోత్రాలు చెప్తారు. అలా తప్పులు చెప్పారంటే ఏమంటారు? ఈయన పాస్టరే మంచివాడు కాదు. వాక్యం చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూద్దాం. చూడండి, మొదటి మాట మనం చూస్తే ఏమని చెప్పండి? మొదటి మాట చెప్పండి. అవ్వ కూడా ఎవరి మీద నేరం మోపుతుంది చెప్పండి? ఒకటి, నువ్వు సర్పాన్ని కలగజేసావు. సర్పం అంటుంది, కానీ సర్పాన్ని కలగజేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆ దేవుని మీద నేరం మోపుతుందేమా? రెండవది సర్పం మీద కూడా నేరం. అంటే వీళ్ళిద్దరు పరిశుద్ధులు, దేవుడే తప్పు అన్నట్టుగా వీళ్ళిద్దరు నేరాలు మోపేవాళ్ళే, కానీ వీళ్ళు తప్పులు ఒప్పుకోరు, వీళ్ళు పొరపాట్లు ఒప్పుకోరు. వీళ్ళు తప్పులు చేసే తప్పు కూడా దేవుడు చాలా అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు అవకాశము, అవ్వకి ఇద్దరికి అవకాశం ఇచ్చాడు, కానీ ఇద్దరు కూడా వారి తప్పులు ఒప్పుకోలేదు, ఇద్దరు కూడా వారి పొరపాట్లు ఒప్పుకోలేదు. మనకు దేవుడు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు మన అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈరోజు నా అంశం కాదు, కానీ పునరుత్థానం గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వాక్యం కొద్దాం. చూడండి,
మా లూకాసు సువార్త 24 దాని గురించి 23 వచ్చింది చూడమ్మా. 23 వచ్చింది. లూకాసు సువార్త 24:23. కొందరు దేవదూతలు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి విస్మయ కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా కనుగొనిది గాని ఆయన చూడలేదని. ఇప్పుడు ఇక పై వచ్చిన ఆయన బ్రతికున్నాడని ఎవరు చెప్తున్నారు? ఇద్దరు శిష్యులు చెప్తున్నారు. యేసుప్రభు వారితో మాట్లాడుతూ వస్తుండే ఎంఐ మార్గంలో. ఇప్పుడు వారిలో ఇంకా అపనమ్మకం. మాతో ఉన్న కొంతమంది స్త్రీలయ్యా ఆ సమాధి యుద్ధకు వెళ్ళారు. ఆ సమాధి యుద్ధకు వెళ్ళి చూశారయ్యా వాళ్ళు యేసుప్రభు లేచాడని చెప్పారు. మేము ఇంకా చూడలేదు అంటే వీళ్ళు ఏం కలుగుతుంది? ఇంకా అపనమ్మకం. ఎవరిలో? ఇద్దరు శిష్యుల్లో కనబడుతూ ఇప్పుడు వాళ్ళని ఏమో గద్దించాడు తెలుసు యేసుప్రభు వారు. 25 వచ్చిన చూడండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని. ఏమని గద్దిస్తున్నాడు చెప్పండి? నమ్మని. ఎవరు తిట్టారు ఇది? వాళ్ళు ఏం కనబడుతుంది? యేసుప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నది ఎవరు చెప్పండి? ఆ మాటలు కూడా యేసుప్రభు డైరెక్ట్ మాట్లాడుతుండే, కానీ యేసుప్రభు అని వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేదు. యేసుప్రభు అని వారు గుర్తుపట్టలేదు. ఇప్పుడు యేసుప్రభు వారు అయ్యా మాతో ఉన్న కొంతమంది స్త్రీలు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా సమాధి యుద్ధకు వెళ్ళారు, చూశారు, వాళ్ళు చూశారని చెప్తున్నారు. ఇంకా మాలో ఆ నమ్మకం కనబడతలేదు అని వీళ్ళు మాట్లాడుతుంటే యేసుప్రభు అంటున్నాడు వాళ్ళని, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా. అంటే యేసుప్రభు తిరిగి లేచాడు. ఆయనతో ఉన్నవారే ఆయన చెప్పిన వర్తమానం ఎవరు నమ్మలేకపోతున్నారు? శిష్యులు నమ్మలేకపోతున్నారు. రెండవది. మూడవది మనం కూడా చూద్దాం చూడండి. లూకాసు సువార్త 24:36 చూద్దాం చూడండి. నిలిచి మీకు సమాధానం అగును గాక అనెను. దిగులుపడి ఇక్కడ ఈ మాటలో మనం చూస్తే వారి మధ్యలోకి వచ్చి ఏం పలుకుతుంది చెప్పండి? ఆదాము ఏం కోల్పోయారు? ఈ పునరుత్థానం దేని తీసుకొస్తుందంటే సమాధానం తీసుకొని వస్తుంది. ఈ పునరుత్థానం తీసుకొని చెప్పండి. అంతకుముందు భయాల్లో ఉన్నారు, అంతకుముందుకి ఆందోళన ఉన్నారు, అంతకుముందుకి కలవరంలో ఉన్నారు, అంతకుముందుకి భయపడి పారిపోయిన ప్రజలు వీళ్ళ శిష్యులంతా కూడా ఇప్పుడు యేసుప్రభు వారి మధ్యలోకి వచ్చి ఏమంటారు చెప్పండి? మీకు ఏం కలుగును గాక. యోహాను సువార్త 26 కూడా అయ్యే మాటలు చెప్తాడు. ఒక రూమ్ ఇంట్లోకి దర్వాజలు మూసే ఉంటాయి. ఆదివారం రోజు ఆయన లోపలికి వచ్చి మీకు ఏం కలుగును గాక. ఈరోజు మీ కుటుంబాల్లో దేవుడు సమాధానం కలుగును గాక. మీ జీవితాల్లో దేవుడు సమాధానం కలుగ చేయను గాక. మీ ఇంట్లో ప్రభు సమాధానం, పునరుత్థానం సమాధానం అందరికీ ప్రభువే కలుగ చేయను గాక. అక్కడ వాక్యం సెలవిస్తుంది సమాధానం కలగజేయాలని మాట్లాడుతున్నా వీళ్ళు ఇంకా నమ్మకం కుదరదు. చూద్దాం చూడండి. భయక్రాంతులై కింద పుట్టినట్లు చూడండి. మూల భాషలో ఆత్మ ఉంది, కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే భూతం అంటే దెయ్యం అని ఏమనుకుంటున్నారు? వీళ్ళు సమాధానం అని చెబుతున్నా వీళ్ళు ఏం చేయట్లేదు చెప్పండి? నమ్మట్లేదు. అంటే భూతం దెయ్యం వచ్చేసింది మా దగ్గర, మా మధ్యలో, కానీ నమ్మలేకపోతున్నారు. అప్పుడు ఇంకేమన్నా చూడు ప్రాంతం ఇంకా చెప్తాడు, మీరెందుకు కలవరపడుతున్నారు అంటే సందేహం అంటే ఏంటిది? దేవుడు సమాధానం కలుగునుగాక చెబుతూ వారు భయాలు తొలగించడానికి మాట్లాడుతున్నా ఏమంటున్నారు వాళ్ళు? సందేహం అంటే అనుమానం. సందేహం ఏం తీసుకొస్తుంది చెప్పాలన్నా? నీ జీవితాలు ఏ కార్యాలు జరిగించవు. సందేహము ఒక తండ్రి వచ్చి తండ్రి దగ్గర యేసుప్రభు కన్నీరు కాచయ్యా, నాకు సందేహం కలుగుతుంది, అపనమ్మకం కలుగుతుంది, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని ఏడ్చాడు. ఈరోజు నీ అపనమ్మకమే నీ జీవితంలో అనేక కార్యాలకు మూయబడ్డాయి ద్వారాలు. ఈరోజు ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళు యేసుప్రభు మాట్లాడుతున్నా వాళ్ళు ఏం కలుగుతుంది చెప్పండి? సందేహం, అపనమ్మకం, అనుమానం. ఇంకేమంటున్నాడు చూడండి. నేనే అంటే ఎవరు? నేననే మాట యెహోవా దేవుడు ఒక్కడే మాట్లాడు పాత నిబంధనలో, కానీ కొత్త నిబంధనలో యోహాను సువార్త చాలాసార్లు నేనే అనే మాట యేసుప్రభు, నేనే ద్వారమును, నేనే గొర్రెల కాపరిను, నేనే మార్గమును, నేనే అనే మాటలు చాలా యేసుప్రభు మాట్లాడితే నేనే అనే ఎవరు అంటే ఒక యెహోవా దేవుడు ఒక్కడే, ఆయన ఈయన అంటే. ఇంకేమంటారు చూడండి. ఇప్పుడు వీళ్ళకి డౌట్ ఏంటంటే యేసుప్రభు అంతకుముందుకు ఏమయ్యాడు? బాగా గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఏమని చెప్పి బలెపోట్లు పొడబడ్డాయి, శరీరం అంతా గాయమైంది. ఈయన నేనని చెప్తున్నాడు, అసలు ఈయనో కాదు. ఆయన ఎవరు? ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు?
బాగా గాయపరచబడ్డాడు, ఆయన చూసిన వాళ్ళు ఎవరు చెప్పండి, బాగా దెబ్బలు తిన్నాడు కాబట్టి ఆయన కాదు అని అపనమ్మకం వీళ్ళకి కలుగుతుందా లేదా? కలుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, అగో ఇప్పుడు అంటుడు యేసుప్రభు, అగో నేనా కాదు మీరు తెలుసుకోవాలంటే ఏమంటున్నారు చెప్పండి, అగో నా చేతులను నా పాదములను చూడుడి. అగో అగో నేను భూతం కాదయ్యా, నేను ఆయన్నే, అసలు నా చేతులను నా గాయాలు ఒకసారి చూడండి, నేను దెబ్బలు తిన్న దెబ్బలు మీరు చూడండి, నా చేతులు ఒకసారి చూడండి అని వారికి ఏం మాట్లాడుతుంది చెప్పండి. యేసుప్రభు ఎంత ప్రేమగా వారితో మాట్లాడుతున్నాడండి. నాకున్నట్టుగా ఎముకలను దేనికి ఉండమని చెప్పండి. దెయ్యాలకి ఏముండదు. మీకు ఒక అర్థం కావడం చెప్తాను. యేసుప్రభు వారు శరీరంతో చనిపోయాడు కదా, శరీరంతో ఉన్నాడా, ఆత్మ ఒకటే ఉంది ఈరోజు. శరీరంతో ఏ శరీరం, అందులో ఆయన పునరుత్థానుడు అయ్యాక, 3వ రోజు పునరుత్థానుడు అయ్యాక, ఆ పునరుత్థాన రోజు మనం చూసుకుంటే ఏమి విడబడే చెప్పక్కడ, అంటే శరీరం అంతా కూడా లేపబడిందనే కదా, అవునా కదా. ఇప్పుడు అంటే ఆ శరీరంలో ఏమున్నాయి, గాయాలు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి డౌట్ ఏంటంటే దయ్యం అన్నం తినదు. మీకు చెప్పండి ఇక్కడ భూతం అంటున్నా. ఒక రోజు అంట కొంతమంది అర్ధరాత్రిలో కారులో వస్తా ఉన్నారంట. కారులో వస్తా ఉంటే ఆ కాలు కింద కాళ్ళు లేవంట. ఒక దయ్యం ఎక్కి ఆ కాలు నల్లగా వేసుకుంది, ఎరబూసుకుని ఆమె రోడ్డు మీద ఆపిందంట. కింద చూస్తే ఏం లేవు కాళ్ళు. మనిషికి ఏముంటాయి మరి, ఇది మనిషిలా కనబడుతుంది, ఏం లేవు. కారు ఆపిందంట, కారు ఎక్కిందంట. దానికి ఏం లేవు చెప్పండి, కాళ్ళు లేవంట. అట్లా భయపడి వామ్మ చాలా మామూలుగా భయపడేదంట వాళ్ళు. మళ్ళీ దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా భయపడారంట. కారు ఎక్కాక ఎంత భయపడారంటే భూతమని కలవర పడిపోయి ఉన్నారంట రాత్రి అంతా వాళ్ళు అందరూ వచ్చేటప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళ మనుషులు ఈ రోజులో దెయ్యాలు ఉన్నాయని ఆ రోజు నమ్మారు, ఈ రోజు కూడా నమ్ముతున్నారు. అంటే వీళ్ళు భూతమని ఎందుకు ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, వాళ్ళు నమ్మేయాలంటే అగో నా గాయాలు పడ్డాను, నేను గాయపరచబడ్డాను కదా, నేను దెబ్బలు తిన్నాను కదా, అగో నా గాయాలు చూడండి. అలాగే మీ దగ్గర ఏమైనా ఉంటే నాకేం చేయండి, అక్కడ భోజనం చేసి చూడండి. ఏంటంట ఇంకా నమ్మలేదంట అయ్యగారు. చూస్తున్నా, ఆయన మాట్లాడుతున్నా, ఆయన గాయాలు చెప్తున్నా. ఇంకేంటంటే చెప్పండి, నీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అడిగిను, ఆయనకిచ్చిది. అబ్బా యేసుప్రభు ఏం చేసి చెప్పండి, అప్పుడు నమ్మారు. ఎప్పుడు నమ్మారు, తిన్నాక. అప్పుడు యేసుప్రభు వారే, ఈయనే మన కొరకు మరణించాడు, ఈయనతో మనం ఏక రోజు సావాసం చేసామని ఆ రోజు నమ్మారు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు మనం చూస్తున్న అపనమ్మకం. యేసుతో ఉన్న వాళ్ళకి ఏం కలిగింది, ఈరోజు నీకు నాకు కొన్ని కష్టాలు వచ్చాం, కొన్ని బాధలు వచ్చాం, ఆ దేవుడు నాతో ఉన్నాడో లేడు, అసలు నా దుఃఖం చూస్తున్నాడో లేడు, అసలు నా బాధ అసలు పట్టించుకుంటున్నాడో అని ఏం కవేస్తే ఒక విత్తనం సాతంగడి వేస్తాడు లోపల. అపనమ్మకాన్ని విత్తనం వేస్తాడు, అవిశ్వాసాన్ని ఒక విత్తనం వేస్తాడు లోపల, భయాన్ని తీసుకొస్తాడు ఒక విత్తనం, అలా కాలం తీసుకొస్తాడు, కురుముదలు తీసుకొస్తాడు, నిరాశ నీ బ్రతికింతే దేవుడికి నేను విడిచిపెట్టి సావు అని అంటది కూడా సైతాన్ని. ఎన్నిసార్లు చూడండి, ఆయన నమ్మిన సేవకులే ఏమో కలిగింది చెప్పండి, ప్రార్థన చేసే వాళ్ళు కూడా కలిగింది అపనమ్మకం లేదా, కలిగిందా లేదా? వాళ్ళు ఎవరు చెప్పండి, విశ్వాసులా, సేవకుడే, కలిగిందా లేదా? ఇంకా మనం ఇక్కడ చూస్తే కిందకి రండి చూద్దాం. 45వ వచనం ఇంకొక మాట, ఇది 5వ మాట చూద్దాం చూడండి. గ్రహించినట్లుగా అప్పుడు ఏం తెరిచాడంటే చెప్పండి, ఏం తెరవబడాలి ఈరోజు చెప్పండి, మన మనస్సు తెరవబడాలి. హల్లెలూయా. ఏం తెరవబడాలి చెప్పండి, మన మనస్సు. ఇక్కడ చెప్పండి, ఇందులో తెరవబడే ఈ అధ్యాయంలో 7 ఉన్నాయి. తెరవబడిన ఎన్ని చెప్పండి, క్లుప్తంగా చెప్తాను. మొదటిది సమాధి తెరవబడింది. ఏం తెరవబడింది చెప్పండి, 24 రెండవ వచనం చూడండి. లూకా సువార్త 24 రెండవ వచనం. తొలగింపబడుట చూచి, అంటే ఏం తెరవబడింది చెప్పండి, మూయబడిన సమాధి. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఒక ముద్ర వేస్తే ఏ మానవుడు కూడా తీయలేడంట, ఏ శక్తి కూడా ఆ ముద్రను విప్పలేదంట. కానీ అక్కడ రాత్రంతా కావలు కాసిన వారు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని వాళ్ళు డబ్బిచ్చి వాళ్ళు ఇక్కడ రోమ ప్రభుత్వం ఆ రోజు ఎలా ఉండేది అంటే సైనికుల్ని, ఒకవేళ ఆయన కావలు ఉన్నారు కదా, ఒకవేళ ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడి నుంచి సమాధి నుంచి లేచాడు కాబట్టి అక్కడ ప్రభుత్వం తెలిస్తే వారు ఎవరు చెప్పండి, సైనికులు చంపబడతారు. ఆ అవిశ్వాసం అధ్యాయం చదువుకున్న తర్వాత వాళ్ళు డబ్బిచ్చి ఏం చేస్తారు చెప్పండి, ఆయన శిష్యులే ఎత్తుకుపోయారని చెప్తారు. ఆయన శిష్యులే ఎత్తుకుపోయారని మొదటిగా మనం చూస్తాం. ఏం తెరవబడింది చెప్పండి, సమాధి తెరవబడింది. రెండవది చూడండి, గృహం తెరవబడింది. రెండవది తెరవబడి లూకా సువార్త 24:29.
సాయంకాలం వచ్చినది, ఉమ్, పొద్దుపోయినది, ఆ, మాతో కూడా ఉన్నామని చెప్పి ఉమ్, ఆయనను బలవంతం చేసి చేసిరి గనుక ఆ, ఆయన వారితో కూడా ఉండుటకు ఆ. లోపలికి అంటే ఏం తెరవబడింది అక్కడ? ఇల్లు, గృహం. అంటే యేసుని ఇంట్లోకి రావాలన్నా, యేసుని హృదయంలో రావాలన్నా గృహం ఏం అవ్వాలో చెప్పండి? నీ గృహము యేసుకు చోటు ఇవ్వాలా, అలాగే నీ హృదయము యేసుకు చోటు ఇవ్వాలా? అర్థమవుతున్నమాట? నీ గృహంలోకి ఎవరు రావాలా? యేసయ్య రావాలా. ఒకటి, ఈరోజు మీ గృహాలకు యేసయ్య వచ్చును గాక. ఎవరు వచ్చును గాక చెప్పండి? యేసయ్య ఎవరు చెప్పండి? వీళ్ళు ఎవరు? అంతకుముందుకు వీళ్ళకి అనుమానం వచ్చింది, గద్దించాడు. ఏమని గద్దించాడు యేసు వారు? ప్రవక్త చెప్పిన మాటలు నమ్మని మనమంతలు తిట్టినప్పుడు అయినా వాళ్ళు బాధపడలే. మనమైతే బాధపడతాం. కానీ వీళ్ళు బాధపడకుండా యేసు మాట్లాడుతూ అయ్యా ఒక్కసారి ఇంట్లో వచ్చా కదా, మా ఇంటికి వెళ్తాను అయ్యా ఆయన బతిమాలేదా లేదా? పాత నిబంధనలు చూస్తే అబ్రహాం కూడా కాలు మీద పడి బతిమాలుతాడు. ఈరోజు నా యేసయ్యను మీరు అందరూ బతిమాలుదురుగాక. ఈరోజు యేసయ్యను మరియమ్మ మాట ఉంటుంది, ఆయన నేను ఎత్తుకొని పోతానంటది. ఎవరు ఎత్తుకుపోతాడు? అసలు ఎంత ప్రేమిస్తే ఆ మాట మాట్లాడతారు చెప్పండి? ఆమెకి ఏం అనుమానం? ఇంకా యేసు ఇంకా లేవలేదని. నా యోహాను సువార్తలో చూస్తే మనము ఆయన ఏమంటది మరియ చెప్పండి? నేను ఎత్తుకొని పోతాను. అబ్బా ఎంత ప్రేమించిందంటే ఆయన్ని. ఎందుకంటే ఎంత ప్రేమించిందంటే ఆమె దయ్యాలతో బాధపడ్డప్పుడు కన్నీళ్లు, ఏడుపు, దుఃఖం ఎన్నో రోజులు అనుభవించింది. ఆ దుఃఖం నుండి, ఆ కన్నీళ్ళ నుండి, ఆ దయ్యాల నుండి యేసు ప్రభు విడిపించాడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి బంధకాలున్నా, ఎటువంటి కట్లున్నా, ఎటువంటి శక్తులు అన్ని విడుదల కలుగునుగా యేసునామములో విడుదల అవ్వడమే కాకుండా దేవుని కార్యము ఆమె ఏమంటుంది చెప్పండి? ఆయన అంతగా ప్రేమించింది మరియా. ఈరోజు అటువంటి ప్రేమతో యేసయ్యను ప్రేమించుదురుగాక మీరు కూడా. ఇక్కడ మాట మనం చూస్తున్నా, ఏం తెరవబడి చెప్పండి? గృహం తెరవబడి. ఏం తెరవబడి చెప్పండి? ఈరోజు నీ గృహం తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ మనసు తెరవబడాలి. ఎప్పుడైతే నీ మనసు ఒకటి ఏం చెప్పండి? మనసు తెరవబడింది. రెండవది ఏం చెప్పండి? గృహం తెరవబడింది. మూడవది అక్కడే ఉంటుంది చూడండి, నేత్రాలు తెరవబడ్డాయి. చదువమ్మా. ఏం తెరవబడ్డాయి అంటే చెప్పండి? అంటే ఇది ఆదాము అవ్వ కోల్పోయిన నేత్రాలు. ఏం చెప్పండి? ఆదాము ఏం కోల్పోయాడు? మహిమను కోల్పోయినప్పుడు వాడు ఆత్మీయ కన్నులు, దేవుని చూసే కన్నులు కోల్పోయాడు. ఏం కన్నులు కోల్పోయాడు చెప్పండి? దేవుని చూస్తున్న కన్నులు కోల్పోయాడు. కోల్పోయాక వాళ్ళు ఆ కోల్పోయిన నేత్రాలు ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు? ఎప్పుడు చూసారు యేసు చెప్పండి? వారి కన్నులు తెరవబడ్డప్పుడు. అలాగే మీ ఆత్మీయ కన్నులు యేసును చూసే నేత్రాలు మీకు కలుగునుగాక. మన ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ఎప్పుడైతే తెరవబడతాయి ఎవరు గుర్తుపట్టారు చెప్పండి? యేసు గుర్తుపట్టే అప్పుడు ఏమైపోయాడా? అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అంటే మూడోది మనం ఏం చూస్తాం? నాలుగోది కన్ను, మూడోది తెరవబడే కన్నులు. నాలుగోది మనం చూస్తే పెదవులు తెరవబడాలి. అక్కడ చూడండి 32వ వచనం, ఆయన త్రోవలోనే మాట్లాడుచుండగా. అంటే వాళ్ళ మాటలు ఏం మాట్లాడుతారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వారి హృదయాలు ఎట్లా మండే చెప్పండి? యేసు ఇద్దరు కలిసినప్పుడు, ఆలీలు కలిసినప్పుడు ఈ చీర బాగుందా, ఈ బట్టలు బాగున్నాయా, మీ ఇంట్లో ఎట్టున్నారు, మా ఇంట్లో ఆ మాటలు భక్తులు యేసు విశ్వాసం ఏం మాట్లాడు అంటే యేసయ్య నీతో ఏం మాట్లాడాడు, యేసయ్య నాతో ఏం మాట్లాడాడు. ఇద్దరు నీతో మాట్లాడిన మాటలు ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు మీ హృదయాలు మండుతాయి యేసయ్య గురించి మాట్లాడితే. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? నీ పెదవులు తెరవబడాలా, యేసయ్య గురించి మాట్లాడాలా. నాలుగోది మనం చూసి ఏం చెప్పండి? పెదవులు తెరవబడ్డాయి. ఐదవది మనం చూస్తాము, లేఖనాలు తెరవబడ్డాయి. చూడండి 44వ వచనం. 40 చూడమ్మా. అప్పుడు వారు లేఖనాలు ఏం గ్రహించారు చెప్పండి? అంటే లేఖనాలు ఏం తెరవబడ్డాయి చెప్పండి? లేఖనాలు మనకు అర్థం, ఈ వాక్యం అర్థం కాదు. ఎంతమంది చెప్పిన కొంతమంది ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఏమర్థం కాదు చెప్పండి? ఈ వాక్యం అర్థం కాదు. ఈ వాక్యం అర్థం కావాలంటే మన మనసు దేవుని యొక్క లేఖనాలు గ్రహించినట్లుగా ప్రభు అంటాడు, మీకు లేఖనాలు ఉన్న శక్తి కానీ దేవుని శక్తి మీకు తెలియకుండా ఉన్నారంటాడు. మార్కు సువార్త అంటాడు, మీకు ఏం తెలియకుండా చెప్పండి? దేవుని శక్తి మీకు అర్థం కావట్లేదు. దేవుని యొక్క వాక్కులో ఉన్న శక్తి మీకు ఈ లోకాన్ని ఏం కలగజేసింది చెప్పండి? దేవుని యొక్క వాక్యము లోకాన్ని కలగజేసిందా లేదా? దేవుని మాట ద్వారా సృష్టి అంతా కలిగింది, ప్రకృతి అంతా ఆయన మాట ద్వారా కలిగింది. నిన్ను నన్ను మాత్రం ఈ సృష్టి అంతా కంటే కూడా ఈ సృష్టిని ఎవరికొరకు కలగజేసాడు చెప్పండి? అంటే ఈ సృష్టి అంతా కూడా మనకు ముందే సృష్టించబడ్డాయి, కానీ అవన్నీ మన కొరకే సృష్టించబడ్డాయి. సూర్యుడే కావచ్చు, చంద్రుడే కావచ్చు, ఆకాశ నక్షత్రాలే కావచ్చు, ఆకాశం మొత్తం కూడా, భూమి మీద అన్ని కూడా ఎవరి కొరకు సృష్టించాడు దేవుడు అంటే మన కొరకే. అన్నిటికంటే ఎక్కువ ప్రేమించింది దేని కొరకు అంటే మననే ప్రేమించాడు. మీకు ఒక మాట చెప్తా, పరలోకంలో పాపం చేసింది ఆదాము అవ్వ పాపం చేశారు. మొదట దేవుడితో పాపం చేశాడు, వాడు భూమితో చేశాడు లేదా? వాడి కొరకు ఏమైనా ప్రాణం పెట్టాడా? వాడితో మళ్ళీ ఒకసారి మాట్లాడా? కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడు. అంటే దేవుడితో పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ మనిషికి పనిష్మెంట్ ఇచ్చినా ఆ మనిషిని ప్రేమిస్తూ లోకానికి వచ్చాడు. ఆ మనిషినే ప్రేమించాడు, ఆ మనిషి కావాలని కోరుకున్నాడు, ఆ మనిషి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఇంకో నేను లేచానని చెప్పిన వాడు ఆయన ఒక్కడే.
హల్లెలూయా. ఇక్కడ చూడండి, లేఖనాలు దేవుని యొక్క వాక్కు శక్తి ఎలాంటిదంటే, వాక్కు ఎవరు హృదయ కొనిసాలు ఆ వాక్కుని మనసును తాకితే, ఆ వాక్కుని హృదయాన్ని తాకితే రోగులు స్వస్థత కలుగుతుంది, వ్యాధులు విడుదల వాదన మీద చెప్తుంది. ఆయన వాక్కు పంపి వారిని స్వస్థపరిచేను. ఒక శతాధిపతి అంటాడు, ఏమంటే చెప్పండి అయ్యా, ఒక్క మాట సెలవి నా దాసుడు ఏమవుతాడు? మీ హృదయాలు కానీ ఆ మనసు కొన్నిసార్లు గాయపరచబడి ఉంటాయి, కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయి ఉంటాయి, మానసిక కృంగిన స్థితులు కొన్నిసార్లు ఉంటాయి, నిరాశ ఉంటుంది. కృంగిన ఎన్నోసార్లు ఈ వాక్యం నన్ను బ్రతికించిందండి. ఆయన వాక్యం, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో ఎన్నోసార్లు ఈ వాక్యం నిన్ను బ్రతికించేది గాను, నీ మానసిక స్థితిని తొలగించేది గాను, నీకు నెమ్మది కలగజేసేది గాను ఈ వాక్యం. ప్రభువా, నీ లేఖనాలు నాకు అర్థం ఉన్నట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? 5వది చివరికి 2 మాటలు చూడండి. తెరవబడిన లేఖనాలు చూసుకున్నాం కదా, తెరవబడిన మనస్సు ఇందా చదివాం కదా, 45 వచనంలోనే వారు మనస్సు తెరిచాను చూడండి. 45లోనే అప్పుడు వారు లేఖనాలు గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరిచి ఏం తెరిచాడు చెప్పండి? మీకు ఒక మాట చెప్తాను. ఒకరోజు ఒక మందిరానికి ఇద్దరు స్త్రీలు, ప్రభువును వెంబడించే 2 స్త్రీలు, ఒకరోజు వాళ్ళిద్దరు పనికి వెళ్దాం, ఒక ఆమె ఉద్యోగానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? పనికి వెళ్ళింది, తన పొలం పనిలోకి వెళ్ళింది. ఒక ఆమె మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన ఆమెమో మనసంతా కూడా ఎక్కడ ఉంది చెప్పండి? ఆ పనికి, అయ్యో ఇలా పనికి వెళ్ళినా డబ్బులు వచ్చాయి, ఇలా పనికి వెళ్తే ఏమొచ్చాయి? డబ్బులు వచ్చాయి. ఆమె పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటుంది, నేనేమో ఈ మందిరానికి వచ్చాను అని మనసంతా కూడా ఎక్కడ ఉంది? అది మందిరానికి వచ్చింది, కానీ మనసంతా ఎక్కడ ఉంది? పని మీద ఉంది. ఆ పనికాడికి వెళ్ళిన, అయ్యో ఈ పని ఆలోచించి ఏదో డబ్బుల గురించి ఆలోచించాలి, మందిరానికి వెళ్ళలేదని ఆ పని చేస్తున్నామే మనసంతా కూడా మందిరం మీద ఉంది. ఎవరు గొప్పలు చెప్పండి? మందిరానికి వచ్చిన వాళ్ళు గొప్పలా, పనికి వెళ్ళిన వాళ్ళు గొప్పలా? ఈ మధ్యకాలం మా జాన్ డ్యూటీకి వెళ్తున్న కాడ, డ్యూటీకి వెళ్తే 300 వస్తాయి, చర్చికి వెళ్తే ఏమవుతాయి అన్నదట ఒక ఆమె. ఆ డ్యూటీ చేసే కాడ ఆమె క్రైస్తవురాలే, డ్యూటీకి వెళ్తే ఏమొస్తాయి? డ్యూటీకి వెళ్తే డబ్బులు వస్తాయి, మందిరానికి వెళ్తే ఏమొస్తాయి అన్నదంట ఒక ఆమె. ఈరోజు ఈ కరోనా టైంలో కాపాడుతుంది ఎవరు చెప్పన్నా? నీ డబ్బు కాదు, నీకున్న ఆస్తులు కాదు, ఈ దేవుడే. అర్థమవుతుందా? అందుకు రావాలి మన మందిరం. ఈరోజు నువ్వు నన్ను కాపాడుతుంది ఎవరు చెప్పండి? మనకున్న డబ్బు, మనకున్న ఆస్తులు ఏవి మనం కాపాడతలేదు. హల్లెలూయా. ఎంతో సినిమా యాక్టర్లు ఎంతో మంది చనిపోయారు గత సంవత్సరం, సావుతులు చనిపోయారండి. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఎంతో క్రికెటర్లు అందరూ కూడా కరోనా వచ్చింది. ఈరోజు మీరు పేపర్ న్యూస్లో క్రికెటర్లు అందరికి వచ్చింది. చాలా మంది కరోనా వచ్చి చాలా బాధ, లక్షలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంపాదన అంతా కూడా హాస్పిటల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మనం ఏం గొప్ప వాళ్ళమని? ఎవరు కాపాడుతుంది చెప్పండి నిన్ను నన్ను? అందుకు రావాలి దేవుని మందిరానికి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమవుతారంటే వర్ధిల్లుతారని ఉంది బైబిల్లో. దేవుని మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి? వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి, వారి కుటుంబాలు నెమ్మది కలుగుతుంది. ఇంకొక మాట చెప్పేసి చూడండి, తెరవబడిన పరలోకం 24:51. పరలోకానికి ఏమయ్యాడు చెప్పండి? ఆహ్వానమయ్యాడు అని ఎవరు చెప్పారు చెప్పండి ఈ మాట? యేసుప్రభు పరలోకానికి ఆహ్వానం. ఏం తెరవబడింది పరలోకం? యేసుప్రభు వెళ్తుంటే పరలోకం ఆయన ఆహ్వానించిందా లేదా? ఆకాశం తెరవబడిందా లేదా పరలోకము? అంటే 7 మాటలు ఇందులో 7. ఇంకో 2 మాటలు చెప్పిస్తే ముగిస్తాను. 1 5 నిమిషాలు తీసుకుంటాను. ఇంకో 2 మాటలు ఉన్నాయి. లూకాసు 24:49 చూడండి. ఇది వాగ్దానం యేసుప్రభు వెళ్ళక ముందు వాగ్దానం చేశాడు చూడండి. అప్పుడు అంతకుముందుకి అపనమ్మకం, పారిపోవడం అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి 24:49 చూస్తే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపబోచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకున్నట్లుగా పట్టణంలో ఏం పొందాలి చెప్పండి? ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ శక్తి. ఈ లోకంలో మనం ధైర్యంగా నిలబడాలన్నా, పారిపోకుండా శ్రమలు నిలబడాలన్నా, సమస్యలు నిలబడాలన్నా, కృంగిపోకుండా అనేక సార్లు సాతాను నీకు దాడి చేస్తూ ఉంటాడు, అనేక సార్లు మీద పోరాటం చేస్తుంటాడు, నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మను నింపబడితే నీ కృంగుదల నుంచి, నీ నిరాశ నుంచి, అలాగే సమస్యలు ఉన్నప్పుడు ఈ దేవుడు కొన్నిసార్లు ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు నీలో వంటి ప్రార్థన చేస్తాడు తెలుసా మీకు? ఆ ప్రార్థన ఆత్మ నీకు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడే అర్థమవుతుంది. రోమా 8:26 పరిశుద్ధాత్మ మనకు ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు, ఆయన ప్రార్థన నేర్పిస్తాడంట. నీ పక్షంగా నిలబడి, నీ పక్షంగా నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు నీ పక్షంగా నిలబడి నీ బలహీనతల విషయంలో ఆయన ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయి, కొన్నిసార్లు దేవుడు దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీ పక్షంగా నిలబడతాడు. అయ్యో నా బిడ్డలు పడిపోయారు ప్రభా అని ఆ పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు నీలో నుండి. నీ కృంగుదలను, నిరాశ తొలగించేవాడు, ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, నీలో ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాగ్దాన సంఘంగా మనందరం పొందుకుందాము గాక.
6వ వచనం 6వ వచనం చివరిగా 27, 51, 50 మళ్ళీ చూడండి. వారు బెతనియా వరకు వారిని 50 వచనం చూస్తే ఆయన బేతేనియా వరకు తీసుకెళ్ళి, బేతేనియా యేసుతో దగ్గర సహవాసం కలిగిన కుటుంబం. గత వారం మనం చూసాం. బేతేనియా ఎలాంటి చెప్పండి? యేసును ఆహ్వానించిన కుటుంబము, యేసుతో సహవాసం చేసిన కుటుంబం. యేసు పాదాల దగ్గర కూర్చున్నా లేదా? మరియా కూర్చుందా లేదా? అంటే యేసు పాదాల దగ్గర కూర్చున్న వారికి ఆశీర్వాదాలు కలుగుతాయి. యేసయ్య పాదాల దగ్గర ఎవరైతే కూర్చుంటారో, యేసయ్య వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఆశీర్వాదాలు ఎవరికి చెప్పన్నా, ఆయన ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో, ఆయన కట్టడాలకు ఎవరైతే లోబడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమాట చూడండి, వారు బెతనియా బేతేనియాకు తీసుకెళ్లి వారిని ఏం చేశాడు? ఈ పునరుత్థాన దేవుడికి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువే ఆశీర్వదించునుగాక. చివరి మాట, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఇక్కడ చివరి మాటలు మనం చూస్తే ఇంకేమన్నా చెప్పండి. వారిని ఆశీర్వదించుండగానే ఆయన వారిని ప్రత్యక్షపడి పరలోకానికి వెళ్ళినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అంటే ఆశీర్వాదము కుటుంబాల్లో దేవుడు అది ఆశీర్వదిస్తే ఏం పెరిగింది చెప్పండి? ఐశ్వర్యం పెరిగింది. ఏం పెరిగింది చెప్పండి? దేవుని ఆశీర్వాదం చెప్పండి. భూ సంబంధంగా ఆశీర్వదించబడతాం, అలాగే ఆ పరలోక సంబంధం కూడా ఆశీర్వదించబడతాం. హల్లెలూయ. దేవుడు ఈ 7 మాటలను దీవించునుగాక. ఈ 7 మాటలు మొదటికి మనం చూసాం. యేసు ప్రభు శిష్యులు మరియా ఈ స్త్రీలందరూ కూడా నమ్మారు, కానీ ఆయన ఎవరు నమ్మలేదు? శిష్యులు నమ్మలేదు. ఇంకోటి మనం చూసాం, ప్రార్థించే వారు కూడా ఏమైనా చెప్పండి? అపనమ్మకం. ఎంతో ప్రార్థన కూడా కొన్నిసార్లు నీకు అపనమ్మకం, అవిశ్వాసం తీసుకొస్తుందేమో. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఇంట్లోనే అనుమానం వస్తుందేమో. దేవుడు నా జవాబు ఇట్టాడు, ఎందుకు మందిరానికి అనుకుంటున్నావేమో. బైబిల్ చెప్తుంది ప్రార్థన ఆలస్యం కావచ్చు, కానీ ప్రార్థనకు జవాబు ఉంది. అసాధ్యమైన కార్యాలు ఒకరోజు సంతోషించే దినం నీ జీవితంలో ఉంది, ఒకరోజు ఆనందం పరిచే నీ ప్రార్థన యాడికి పోదు, ప్రార్థన జవాబిచ్చే రోజు ఒకరోజు ఉంది అని మనం అపనమ్మకం కలిగిన వాళ్ళలో కూడా దేవుడు అక్కడ కార్యము చేశాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు చేయనుగాక. మూడవది, ఆయన చూస్తే ఆ నమ్మని వారిని ఆయన గద్దించాడు. అంటే లేఖనాలకు దేవుడు గద్దిస్తాడా లేదా? అంటే ఎవరు గద్దించారు? సేవకుడి ద్వారా దేవుడు గద్దిస్తాడు లేఖనాలు. అంటే మనం ఆశీర్వదించినప్పుడు అందరూ ఆమెను అంటాం, గద్దించినప్పుడు ఎవరు ఆమెను అనరు. ఎవరు ఇష్టపడరు దాన్ని. కానీ యేసు గద్దించాడా లేదా? హెచ్చరించాడా లేదా? యేసు హెచ్చరించాడు. నాలుగోది మనం చూస్తే ఆయన ఏం పెట్టి చెప్పడానికి ఆహారం పెట్టినప్పుడే అక్కడ సమాధానం కలుగునుగాక అన్నాడు. అపనమ్మకం వారిలో భయం వచ్చింది, కానీ ఏమంటుంది చెప్పండి, అక్కడ ఆయన ఆహారం తిన్నప్పుడు వాళ్ళు సంతోషం భూతమని నమ్మారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైనా నమ్మారంటే వాళ్ళు భోజనం చేసినప్పుడు. 4వ మాట. 5వ మాట చూస్తున్నాం. 5వ మాట ఏంటంటే వారి మనసును తెరిచాడు. 6వ మాట చూస్తే వాగ్దానం ఇచ్చాడు. 7వ మాట ఆశీర్వదించాడు. 7 మాటలు తెరవబడ్డాయి. 7 చెప్పాను. మనం ప్రార్థన చేసుకున్న సమయంలో అందరూ మోకరిస్తాం. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఈరోజు జీవితాల్లో అందరూ మోకరిద్దాం. ప్రభువా, మాలో ఉన్న అపనమ్మకం, ఈరోజు పునరుత్థానాన్ని అందరూ నమ్ముతున్నారు, కానీ ఆయనతో ఉన్న వారే నమ్మలేదు. ఆయన వెంబడించిన వారే, ఆయనతో రాత్రి పగులున్న వారిలో కూడా అపనమ్మకం వచ్చేస్తుంది. అపనమ్మకం కారణం ఎక్కడ చెప్పాను? అవ్వ దగ్గర స్టార్ట్ అయిపోయింది. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నావు, కొన్నిసార్లు దేవుడు సేవకుడు చెప్పే మాట నమ్మలేకపోతున్నావు. కారణం ఏంటంటే సాతానుడు ఒక విత్తనం నీళ్ళు వేస్తున్నాడు. ఒక విత్తనం నీళ్ళు అవిశ్వాసమైన విత్తనం వేస్తున్నాడు, అపనమ్మకాన్ని విత్తనం వేస్తున్నాడు, నిరాశ అనే విత్తనం వేస్తున్నాడు, కృంగుదలనే విత్తనం వేస్తున్నాడు, భయం అనే విత్తనం వేస్తున్నాడు నీలో. ఈ వాక్యం ఎప్పుడైతే నీలో స్వతంత్రించుకుంటావో ఆ వాక్యం శక్తి కలిగినది. ఆ వాక్యం నిన్ను విడుదల చేసేది, ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదించేది కూడా. అడుగుదాం, ప్రభువా మా జీవితాల్లో ఈ పునరుత్థాన దినమందు అయ్యా మా హృదయాలను తెరవండి. అడుగుదాం, మా మనసును తెరవండి, మా కన్నులు తెరవండి. 7 అంశాలు అడుగుదాం. ప్రభువా మా మనసును తెరవండి నాయన, మా లేఖనాలు గ్రహించిన మా కన్నులు తెరవండి ప్రభువా, మా గృహాలు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభువా. అయ్యా మా పెదవులు తెరవండి, నీ గురించి మేము మాట్లాడాలి. ఒకరొకరు మాట్లాడుతుంటే హృదయాలు మండాయి ప్రభువా. మా పెదవులు కూడా తెరవండి, నీ గురించి మేము మాట్లాడడానికి సహాయం చేయండి. నీ గురించి మేము మాట్లాడదాము గాక. మా పెదవులు తెరవండి అయ్యా. మనసు తెరవబడింది, అలాగే పరలోకం కూడా తెరవబడింది ప్రభువా. మా కన్నులు తెరవయ్యా, మా ఆత్మీయ కన్నులు, నేను చూసే కన్నులు తెరువు నాయన, మా హృదయాన్ని తెరువు ప్రభువా. నీ లేఖనాలు అర్థం కావట్లేదు ప్రభువా, నీ లేఖనాల మీద అపనమ్మకం వస్తుంది. నువ్వు చెప్పే మాటలు మా జీవితాల్లో అయ్యా నమ్మలేకపోతున్నాం.
ఈరోజు మాలో ఉన్న అపనమ్మకం మీరు తొలగించు నాయన. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచిన నమ్మకం ద్వారానే, నువ్వెంత నమ్ముతావో అంత దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే నమ్మకం ద్వారానే, విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి. ప్రభువా, మా జీవితాలు మాలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించు. అపనమ్మకాన్ని బట్టి యేసయ్య ఎంతో ఏడుస్తాడు. మహావిశ్వాసాన్ని తొలగించు నాయన. మాలో అపనమ్మకాన్ని తొలగించు నాయన. మాలో అవిధేయతను తొలగించు ప్రభా. తండ్రి, మమ్మల్ని కనికరించు. నీ కటాక్షం నీ ప్రజల మీదకి రాని ప్రభా. మా మనసు ఇక్కడ నీ సంఘాన్ని దర్శించు. వారి హృదయాలు తెరవండి, వారి మనస్సును తెరవండి. వారి గృహాల్లో మీరు వెళ్ళాలి. గృహాల్లో నెమ్మది కలగాలి, సమాధానం కలగాలి, క్షేమం కలగాలి, ఆనందం కలగాలి. ప్రభా, నాకు ఇచ్చిన బిడ్డల గృహాల చుట్టూ కాపాడబడాలి, కరోనా నుంచాలి. ప్రభా, గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు. నువ్వు కాపాడకపోతే మేము సజీవులుగా ఈరోజు మేము ఉండలేదయ్యా. మాకున్నదయ్యా, మమ్మల్ని కాపాడుతున్నావు. నువ్వే మమ్మల్ని కాపాడుతున్న తండ్రివి. నీ కటాక్షము నీ ప్రజల మీదకి రాని అయ్యా. ఈరోజు మా కొరకు తిరిగిలేసిన దినముగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, పూజిస్తున్నాం, సాగిలపడుతున్నాం. యేసయ్యా, అబ్రహాము ఇంటిని దర్శించకుండా దాటిపోలేదు. ఈ సమయంలో నీ బిడ్డలందరినీ ఎవరిని దాటిపోవద్దు. ప్రతి హృదయాన్ని దర్శించండి, ప్రతి మనస్సును దర్శించండి, ప్రతి వారి కన్నులు తెరవబడునుగా యేసునామములో. నీ లేఖనాలను శక్తిని గ్రహించినట్లుగా కృప చూపండి. మహిమ పొందుకొని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను ఆశీర్వదించబడుదురుగాక. దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.